మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకోబోచున్నట్టు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడు దగ్గరకు రాక మునిపే మేమతనిని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. పౌలు గారు చావుకు ప్లాన్ చేశారండి. పౌలు గారిని చంపేయడానికి ప్లాన్ చేశారు. పౌలు గారిని చంపేయడానికి ప్లాన్ చేస్తే పౌలు గారిని తప్పించింది ఎవరో తెలుసా? నెక్స్ట్ తర్వాత వచ్చిన అయితే పౌలు మేనల్లుడు, అది చూడండి బైబిల్లో, ఎవరటండి? పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలునకు ఆ సంగతి అంటే పౌలు గారు చేస్తున్న సేవకు మేనల్లుడు ఎలా మారాడు? సహకారి. మా మామయ్య చచ్చిపోవటం ఏంటి? ప్రభువుని ప్రకటిస్తున్నాడు కదా. మా మామయ్యని ఎలా చంపేస్తారు? నా బంధాన్ని నేను అలా చంపుకుంటాను, మా మామయ్యని నేను అలా చంపుకుంటాను. పౌలు మేనల్లుడు సేవలో ఉపయోగపడ్డాడండి. చావును తప్పించాడు. పౌలు గారు చావును తప్పించాడు. అలాగే రోమపత్రిక 11వ అధ్యాయానికి రండి. రోమపత్రిక రాస్తూ రోమాలో ఉన్న వాళ్ళకి తన బంధువుల గురించి చెప్తాడు పౌలు గారు. రోమపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తుడై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి, ఎవరికి పుట్టిస్తాడు రోషం? నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను గణపరుచుచున్నాను. అంటే పరిచర్య బయట వాళ్ళని కాపాడడానికే కాదు, ఎవరిని కాపాడడానికి కూడా చేశాడు. నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వాళ్ళల్లో కొద్ది మందినైనా కాపాడాలనుకుంటున్నాను, నా బంధువులు కాపాడాలనుకుంటున్నాను. ఈ రెఫరెన్స్లో పాట రాయించేయండి నాతో. ఈ రెఫరెన్స్లే పాట రాయించేయి. అమ్మో, భక్తులందరూ బంధువుల్ని ఆత్మ సంబంధులుగా మార్చేసుకున్నారా? రక్తబంధాన్ని ఆత్మబంధంగా మార్చుకుని పరలోకానికి సిద్ధం చేసేసారా? అయ్యో, ఈ రోజు ఉన్న వాళ్ళు బంధాలు తెంచుకుంటున్నారు. బంధాలు మాకు వద్దు అంటున్నారు. ఆస్తుల కోసం గొడవలాడుకుని మాట్లాడటం మానేస్తున్నారు. పెళ్ళికి పిలవలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేస్తున్నారు. వీళ్ళింటికి వాళ్ళు పెళ్ళిళ్ళ కోసం గొడవ, బంతి భోజనాల దగ్గర గొడవ, ముందు కార్డు ఇవ్వలేదని గొడవ. మామూలు గొడవలు కాదండి బాబు బంధువుల మధ్యలో. ఆ బంధం దేవుడు పెట్టిందయ్యా. చీపుగా చిన్న చిన్న కారణాలకు వదులుకొని వాళ్ళతో మాట్లాడటం మానేసి, వాళ్ళతో ప్రేమగా ఉండటం మాట్లాడేసి ఆ బంధాన్ని ఆత్మబంధంగా మార్చాలని దేవుడు పెట్టిన నియమాన్ని మీరుతున్నావు. ఎవరు, నేను బాహటంగా చెప్తున్నాను, ఇది ఎవరు బాధపడినా మాకు పర్వాలేదు. కొన్ని సంఘాల్లో బోధ ఏముందో తెలుసండి? ఒరే, నువ్వు రక్షింపబడ్డావా, నువ్వు రక్షణలోకి వచ్చావా, రేపు నుంచి మీ బంధువుల ఇంటికి వెళ్ళకో. వాళ్ళు ఏదైనా పెళ్ళికి పిలిస్తే వెళ్ళకో, వాళ్ళ ఇంట్లో ఎవడైనా చచ్చిపోతే వెళ్ళకో, వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వెళ్ళకో. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు రక్షణలోకి వచ్చేసావు, నువ్వు బంధువులతో కలవద్దు. ఇదేటండి ఇది? మరి వాళ్ళతో కలవకపోతే వాళ్ళకి వాక్యం చెప్పేది ఎవరండి? వాళ్ళ ఇంటికి వీడు వెళ్ళకపోతే వీడి ఇంట్లో పెట్టిన ప్రార్థనకు వాళ్ళు రారు కదండి. ఎవరు నిజంగా చెప్తారండి, బైబుల్ సగం చదువుకునండి కుటుంబాలు నాశనం చేస్తున్నారండి కొంతమంది బోధకులు. నువ్వు రక్షణ పొందేసావు, నువ్వు ప్రభులోకి వచ్చేసావు, మీ చుట్టాలు అందరిని వదిలే, నీ బంధువులు అందరిని వదిలే. ఇదేంటిది? వదిలేయాలా? పౌలు గారు ఏమన్నాడు ఇక్కడ? నా రక్త సంబంధులందరికీ రోషము పుట్టించి వారిలో కొందరినైనా నేనేం చేయాలి? మరి ఇప్పుడు నేను రక్షణ పొందేశాను, మీకు నాకు సంబంధం లేదు అన్నాడు అనుకోండి బంధువులతోని, వాళ్ళు ఎక్కడ వస్తారు రక్షణలోకి? పనిచేయటం లేదేమి? నిజం చెప్తారండి, చాలా చోట్ల గ్రామాల్లో కుటుంబాలను చిన్న విచ్ఛిన్నం చేశారండి. నువ్వు రక్షణ పొందేసావు, ఎవరితోనూ మాట్లాడుకో, ఎవరింటికి వెళ్ళకు, వాళ్ళ శుభకార్యాలకు వెళ్ళకు. అదేంటది? నువ్వెవడో విడగొట్టడానికి అలాగా? ఆ బంధం పెట్టింది దేవుడు, ఆ బంధుత్వాన్ని కలిపింది దేవుడు, ఆ కుటుంబాన్ని నిలబెట్టింది దేవుడు. నువ్వెవడవి విడగొట్టడానికి? దాన్ని నువ్వెవడవి విడగొట్టడానికి? పిల్లరా, ఈ రూట్ తెలియలేదు. బైబిల్లో ఈ రూట్ కూడా ఒకటి ఉందని తెలియలేదు. బంధువులందరినీ కాపాడుకునే ఆత్మ బంధువులుగా మార్చుకోవాలి. ఇదే రోమపత్రిక 16వ అధ్యాయానికి రండి, 11వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 11. మార్చేశాడు వీళ్ళందరినీ. నేను నా బంధువులకు రోషం పుట్టించి రక్షిస్తాను అన్నాడు, మార్చేశాడు మహానుభావుడు. పౌలు గారు మార్చేశాడు. తన బంధువులందరినీ కొందరినైనా మార్చేశాడు. 16వ అధ్యాయానికి రండి, 16వ అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయం 11వ వచనం అండి. నా బంధువుడకు హేరోదియకును వందనములు. ఎవరికి వందనాలు అంటున్నాడండి? నా బంధువుడకు హేరోదియోనుకు వందనములు. అంటే బంధువుడిని రక్షణలోనికి తెచ్చాడు. వీళ్ళేమన్నారు? నీకు వాళ్ళకి పడదు, వాళ్ళ నిజంలు, వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయకు, వాళ్ళతో మాట్లాడుకో, వాళ్ళ ఇంట్లో శవం లేచినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళకు. ఇదేట్రా బాబు ఇలా చెప్తున్నావు? నువ్వు ఇలా చెప్తున్నావు పెట్టి?
మరి ఎవరు కాపాడాలి వాళ్ళని? ఎవరు రక్షించాలి వాళ్ళని? వాళ్ళు ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ప్రభు ప్రేమ వాళ్ళకి చెప్పొద్దు, ప్రభు వాక్యం వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు రక్షించొద్దు, రక్షణలోకి నడిపించొద్దు, బంధువులను వదిలేయండి. మరి ఎలాగా? 21 అక్కడ 21 చదవండి. అక్కడ 21 లూకియా, యాసోను, సోసిపత్రు, అనువారును, 3 బంధువుల పేర్లు చెప్పి వీళ్ళు కూడా మీకు ఏం చెప్తున్నారట? వందనాలు ఎవరు చెప్తారు? ప్రభులోకి వచ్చినాడో బయటోడా? బంధువులు మార్చేశాడండి, బంధువులు మార్చుకున్నాడండి, ఆత్మబంధంగా మార్చుకున్నాడండి. పిల్లరా, మళ్ళా చెప్తున్నాను, ఈ ఆత్మబంధం చాలా గొప్ప బంధం. ఈ ఆత్మబంధం శాశ్వతమైన బంధం. అందుకే మన బంధువులందరినీ మనం సంఘములోనికి నడిపించాలి, రక్షించాలి. ప్లే ది సాంగ్ వేస్తారు. మీరు పాట బాగా చూడాలి. పాట బాగా చూస్తేనే పాటలో ఉన్న సారం అర్థమవుతుంది. మధ్యలో బొమ్మలు వస్తాయి, వీడియోలు వస్తాయి. ప్రతి బొమ్మ, ప్రతి వీడియో, ఇప్పుడు వరకు నేను చెప్పింది అంతా మనసులో పెట్టుకుని మీరు ఆ పాట చూడాలి. లైట్స్ ఆఫ్ చేయండి. కలిగించి బంధాలన్నీ దేవుని కలిగించని దేవుని ప్రేమను తీరపోటకి లాలించి ఆడించి ప్రేమ కనదేని అదృశ్య దేవుని ఆప్యాయతకు రూపమే దేవుని కుటుంబం
తల్లి, నీ సహోదరులు నిన్ను చూడాలని బయట వేచి ఉన్నారు. దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారే నా తల్లియు సహోదరులు కాగలరు. సంగం కట్టాడు కుటుంబంగా నేర్పించాడు ప్రేమేగా సోదరులను ఇచ్చాడు అండగా వారి ఆత్మ బంధువులు అన్నాడుగా. సంగం కట్టాడు కుటుంబంగా నేర్పించాడు ప్రేమేగా సోదరులను ఇచ్చాడు అండగా వారి ఆత్మ బంధువులు అన్నాడుగా. ఇద్దరు కాదు ముగ్గురు కాదు పెద్ద కుటుంబమే ఇచ్చాడు. అందరిలోనూ ఆత్మను ఉంచి అందరూ ఒకటన్నాడుగా. రక్తబంధమే తెగిపోతుంది, ఆత్మబంధమే శాశ్వతము. శరీర బంధాన్ని సహించావు, ఆత్మబంధం భరించావు. కుటుంబం అంటే సంఘమేగా. లోపాలెన్నున్నాను క్షమించుకోవాలిగా. కుటుంబం అంటే సంఘమేగా. కలిసుంటేనే స్వర్గం వెళతారుగా. కనిపించే బంధాలన్నీ దేవునివే. కనిపించని దేవుని ప్రేమను తెలుపుటకే లాలించి ఆడించే ప్రేమ తనదేనే. అదృశ్య దేవుని ఆప్యాయతకు రూపాలే. కుటుంబమంతా దేవునిదేగా. ఆప్యాయతతో నిండిపోవాలిగా. కుటుంబమంతా దేవునిదేగా. ఆప్యాయతతో నిండిపోవాలిగా. కలిసుండు అంటే కలహాలతో విడిపోయారుగా. కుటుంబమంతా సువార్త పనిలో కలిసిపోవాలిగా. కనిపించే బంధాలన్నీ దేవునివే. కనిపించని దేవుని ప్రేమను తెలుపుటకే. అర్థమైంది కదండి? రక్తబంధాన్ని ఆత్మబంధంగా మార్చుకోవాలి.